ప్రభా సార్ డేటాబేస్ దాని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఢిల్లీ సూర్యని ట్రాప్ చేయగలిగాం. Yes, sir. ఈ డబ్బులు తీసుకెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్. మొత్తం పగలగొట్టారా? ఏంటి దౌర్జన్యం? ఇక్కడ దాని ఎవడరా? నేనే. సూరి రౌండ్ అవుట్ సిట్టింగ్ సెటిల్ చేసుకుందాం. సెటిల్మెంట్ ఏంట్రా? నీతో సెటిల్మెంట్ ఏంట్రా? ఇస్తావురా? ఈ ఢిల్లీ సూర్య అంటే ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికటం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటాడు రా. ఎన్ని ప్రాణాలు చేయాల్సి వచ్చింది రా నీ వల్ల. ఏ పాపం తెలియని మినిస్టర్ గారి మీద డౌట్ క్రియేట్ చేసి దాముగారితో చంపించాను రా. ఆ మ్యాటర్ లేని మళ్ళీ లిల్లీని రేప్ చేయబడని రెచ్చగొట్టి తినే తిండిలో విషయం కలిపి చంపించాను రా. చివరికి అన్న కోసం ప్రాణాలు ఇచ్చే దుర్గగాడిని వాడి చేతిని చంపించాను రా. ఈ నిజాలన్నీ దాముగాడికి తెలిస్తే నా ప్రాణాలకు ఎంత రిస్క్ రా. బద్మాష్, ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణాలు తీసేస్తానయ్యా. రేపు పదండ్రా. నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. ఐ విల్ సీ యువర్ ఎండ్. హలో, రే సూరి, సూరి ఎక్కడ పోయాడు రైడు? ఏమో సార్. హలో సిఐ గారు, ఆ ఢిల్లీ సూరి మా ఆఫీస్ మీద దాడి చేసి డర్టీగా బిహేవ్ చేశాడు. అందుకే కుట్ర మొత్తం దాముకి చెప్పేశాను. మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎందుకంటే నా టార్గెట్ ఢిల్లీ సూరి. దాముగాడు ఎందుకో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ రమ్మన్నాడు. పనిలో పని ప్రాజెక్ట్ పేరు చెప్పి 25,50 పట్టేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. లేకపోతే సెకండ్ కో స్కెచ్ పోర్టుకో మర్డర్. రే, నువ్వు ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. నీ ఫోన్ ఎత్తితే పోతాను రా. ఫోన్ కట్ చేసాడేంటి? ఆ దాముగాడికి దొరికాయంటే ఆడికి పంచల ఫంక్షనే. రాసూరన్న కూర్చో. ఏంటి ఇంత దూరం రమ్మన్నావు? ఏం లేదు, నాకు తెల్లవారుజామున ఒక కలొచ్చింది, అది నీతో షేర్ చేసుకుందామని. అవునా? ఆ టైంలో వచ్చిన కళ్ళు నిజమవుతాయా? ఏంటో చెప్పు. అనగనగా ఒక అడవి, అందులో కింగ్ లాంటి ఒక సింహం, దానికో పీకాకు లాంటి ప్రియురాలు, సపోర్టుగా తమ్ముడు పులి, వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఏనుగు, ఎలుగుబంటి. ఈ పవర్ఫుల్ యానిమల్స్ అన్ని కలిసి ఓ ఫ్రెండ్ గా ఏర్పడి హంటింగ్ స్టార్ట్ చేశాయా? పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాయి. గైడెన్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి గుంట నక్క దిగింది. ఎంగిలికూడు తినే ఆ బ్రోకర్ నక్క ఏకంగా ప్రాజెక్ట్ ని తినేయాలని చూసింది. ఇన్నోసెంట్ ఎలిఫెంట్ మీద అలిగేషన్ వేసింది. బుద్ధి లేని సింహం, బుర్ర తక్కువ సింహం గుంట నక్కని గుడ్డిగా నమ్మేసి ఏనుగుని చంపేసింది. నక్క అక్కడితో ఆగలేదు. మ్యాటర్ లేని ఎలుకబంటి కన్ను మేడం నెమలి మీద పడిందని కట్టుకథలు చెప్పి కిర్రెక్కిచ్చింది. కళ్ళు మూసుకుపోయిన సింహం, ఒళ్ళు మర్చిపోయిన సింహం, 0.5 టెడ్డీ బేర్ ని పాయిజన్ పెట్టి చంపేసింది. ఇంకా నక్క సాటిస్ఫై అవ్వాలా? చివరికి తమ్ముడు పులి మీద తప్పుడు నిందలేసింది. ఎర్రిపప్ప లాంటి సింహం, ఎనకేం జరుగుతుందో తెలియని సింహం తమ్ముడిని కూడా తినేసింది. మోసపోయినందుకు ఇలా కుట్టుకుంటున్నాడు. మోసం చేసి నన్నేం చేస్తాడు? ఇప్పుడు క్వశ్చన్ అవర్. ఈ కల్లో సింహం ఎవరు? నువ్వు. గుడ్. ఏనుగు? మినిస్టర్ నాగరాజు. వెరీ గుడ్. మరి ఎలుగుబంటి? ఎస్పీ మల్లి. ఎక్సలెంట్. పీకాక్? సుకన్య. పులి? దుర్గా. అమేజింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నక్కెవరు? నక్కదే ఉందన్న, ఎర్రి నక్క. వెనకాల డైనాసర్ ఉంది. అసలు డైనాసర్లే లేవు, అది స్పిల్బర్గ్ క్రియేషన్. ఇది ఈ గుంట నక్క మ్యానిపులేషన్. ఇంకా వీడితో మాట్లాడదన్నా ముట్టుకోవద్దు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి, రెండో దెబ్బకి వెన్నుపూస కదిలిపోవాలి, మూడో దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి. ఇంకా ఎందుకు బతికున్నానా అని కుమిలిపోవాలి. వీడే నన్ను చంపు అని మనల్ని బతిమాలాలి. అక్కడి నుంచి పంచుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మనం పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలే తీయించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. అన్నా, ఒరియన్ సినిమాలో కిల్లింగ్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకన్నా? మన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో రకరకాల మంటలు ఉంటాయి. చేతుల్ని చెరుకు మిషన్ లో పెట్టేయడం, తలకాయ మీద మేకలు కొట్టి చంపేయడం, గుండెకాయ మీద డ్రిల్లింగ్ మిషన్ పెట్టి చంపేయడం. రే, ఆ డివిడీలని తెప్పించా. రిఫరెన్స్లని చూద్దాం, ఒక ఆర్డర్ వేసుకుందాం. ఫైనల్ గా ఈ మటర్ ఎపిసోడ్ ని 5D లో షూట్ చేసి యూట్యూబ్ లో పెడదాం. ఏ జాకాల్, భయంగా ఉందా? నిన్ను చంపకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఏంటి సార్ అది? నువ్వు మాతో డ్రామాలాడి డాన్సులు వేయించావు కదా, మేం కూడా నీతో ఒక డాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. నువ్వు ఆ మెడ్లీలో స్టెప్పులన్నీ కరెక్ట్ గా వేస్తే కన్సిడర్ చేసి వదిలేస్తాం. ఓకే? ఓకే.
నాచో రే ఓ ఎవడి గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ నాచో రే ఓ ఎవడే దొంగ దర్జాగా దూరిన దొంగ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగుకి నీతో సిడి కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగుకి నీతో సిడి కొట్టిన మామ రేయ్ రేయ్ లేరా లేరా రేయ్ ఇలా ఎలా చచ్చిపోతావురా నువ్వు రేయ్ లేరా లేరా నిన్ను ఎన్ని రకాలుగా చంపాలనుకున్నాను రా రేయ్ నువ్వు చావడానికి వీల్లేదు మమ్మల్ని ఇంత టార్చర్ చేసి ఇంత ఈజీగా ఎలా చచ్చిపోతావురా నువ్వు లేరా